ఈ రోజు నేను ఇంట్లో ఒక వంట చేసినానయ్యా. ఆ వంట ఏ విధంగా వచ్చిందో చెప్తురు గానీ అంతకు ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరేష్ గారి ఇంటి దగ్గరకు వచ్చి 6 గంటలకి రామావ మార్కెట్ పోదాం మార్కెట్ కి అయితే తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అయితే స్వీట్ షాప్ తీసుకొచ్చాడు. వాడు ఏదో స్వీట్ తీసుకోవాలని వాడు తీసుకుని స్వీట్ వచ్చేసరికి మకన్ పేడ అంటే మీరు ఏదో అనుకోపోతారు. అది ఒక స్వీట్ లే, మీకు తెలియదు కానీ తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చెయ్యి. ఈ చల్లో స్వీట్ ఏం తింటామని చెప్పేసి నేనైతే హాట్ తీసుకున్నా. అదే బాగా గవ్వలో కారం గవ్వలో అవగాడి తిన్నామంటే యా నుంచో పొగలు వస్తాయి. ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళేసి ఆ పెట్రోల్ పట్టించుకుని అమరేష్ గారి ఇంటికాడ వదిలేసి నేను ఇంటికాడికి వచ్చి ఒక వంటకం తయారు చేయబోతున్నా. అదే అబ్బా ఎగ్గేసి ఆమ్లెట్ వేసినలే. ఆమ్లెట్ ని తినే లోపలికి అమరేష్ గారు ఫోన్ చేసి ఉండాడు. ఏమంటే మావా నీ కోసం అని చెప్పి అమ్మ చపాతీలతో పాటు చికెన్ చేసి ఉండదు అన్నాడు. ఆ మాటలు విని వెంటనే ఇంకేంట్రా లేటు వేసుకుని ఇంటికి వచ్చారని చెప్పినాను. తెచ్చైతే నాకు ఇచ్చేసాడు ఇప్పుడే. వాడు అట్టు ఇచ్చాడో లేదో వెంటనే లేట్ చేయకుండా గిన్నెలు 4 చపాతీలతో పాటుగా చికెన్ వేసుకునేసి కూర్చునేసా తినేదానికి. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలబ్బా, అమరేష్ వాళ్ళమ్మ చికెన్ విత్ చపాతీ భయంకరంగా చేస్తుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. అంత బాగా మా అన్నోళ్ళ కొడుకు చేసిన అల్లరికే నాకైతే టాప్ లేచిందయ్యా. అసలు ఏం జరిగిందో చెప్తాను గానే అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు మా అమ్మ నిద్ర అయితే లేపేసింది ముందుగానే. ఎందుకంటే మా అన్నోళ్ళు పూజ చేయించుకోవాలంటే రావుకేతు పూజ ఊరు నుండి అయితే వచ్చినారో దానికోసం అని చెప్పి పొద్దున 5 గంటలకు బయలుదేరాం నేను మా అమ్మ. అప్పుడే మా అమ్మ చెప్పింది తమ్ముడు కూడా పూజ చేసుకోవాలంటున్నాడు రప్ప ఎక్కించుకోరాబోరా అనేసి. నేనైతే ఎక్కించుకొని వచ్చి 750 రూపాయలు రావుకేతు పూజ టికెట్ అయితే తీసుకుని లోపల పంపించేసి నేను బయటకు వచ్చేసాను అయ్యా. మన కళాశాలలో ఇంకోటి అయితే ఫేమస్ ఉండదు. అదే అబ్బా గాలిగోపురం. దీన్నే గాలిగోపురం అనే దాని బదులు రాజగోపురం అనొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు అప్పుడు ఎవరితోనో యుద్ధంలో గెలిసా ఇది మన గుడికి కొంచెం ముందర అయితే కట్టించినాడు అంట్లే. ఇంకా నేనైతే గుడి బయటకు వచ్చిన వెంటనే నాకు అర్జెంటు చెప్పుకోలేకపోతున్నా ఎవరికి ఈ బాధనే. ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసా. ఆ పని ఏదో చూసుకుని మళ్ళీ టీ తాదామని అయితే బయలుదేరినాను కేఫ్ కాడికి వెళ్ళేటప్పుడు భయంకరంగా సెలేస్తా ఉండదు. కేఫ్ కాడికి వెళ్ళి ఒక టీ వేసుకున్నాను. ఏ విధంగా తయారైనా చూసినారా. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకునేసి శివైని దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇట్ల వారి సందు అని చెప్పి మన కాళేశ్వరంలో ఒక సందు ఉందిలే అబ్బా. ఆ సందులో కాలభైరవుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళానబ్బా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆ కాలభైరవ స్వామి పక్కనే మన శివలింగ రూపంలో శివై దర్శనం ఇస్తూ ఉంటాడు. అక్కడనే మన నంది కూడా ఉంటాడయ్యా. భయంకరంగా ఉందిందయ్యా. ఆడికి పోయినప్పుడు మాత్రం గుడి దగ్గర మెడిటేషన్ చేస్తా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ నేచర్. ఎందుకంటే కొండ పక్కనే ఉంటది కదా గుడి. ఇంకా ఆయన దర్శనం చేసుకుని మా అన్నోళ్ళ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాను. వీడితో అయితే భయంకరంగా ఫన్ అబ్బా. అట్టయిట లేదు నాకైతే ఎంజాయ్మెంట్ వీడితో. నేను వీడు బండి ఎత్తుకొని పోయినావా. బండి ఎత్తుకొని పోయేటప్పుడు ఒక్కసారి రేస్ ఎలా అయ్యాలో చెప్పినాను. దాని తర్వాత ఓడే రేస్ ఇచ్చేసాడు. నాకు భయంకరంగా భయం వచ్చేసింది. ఏడన గుద్దేస్తాడేమో అనేసి ఆ రేస్ ఇచ్చి ఇంకా అన్నోళ్ళు అయితే బయలుదేరేశారు. వాళ్ళు వెళ్ళిపోతా అంటే ఏదో తెలియని ఒక బాధ. ఎందుకంటే ఇంచోపు దాకా వాడితో ఎంజాయ్మెంట్ చేశాను కదా, ఆ ఎంజాయ్మెంట్ పోతుందనేసి ఇంటికి వెళ్ళానో లేదో వెంటనే అమరేష్ గడి కాల్ చేసినాడు. రా మావా మెట్రో ప్యాక్రీస్ కి వెళ్దామని. ఏమిరా అని అడిగితే ఏం లేదు మావా మా అక్కకి జ్యూస్ తీసుకురావాలి మావా అన్నాడు. సరే ఇంకా ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన వెంటనే ఆడికి పోయేసి ఆర్డర్ ఇచ్చినావా. వెంటనే మాకు ఈ చాక్లెట్లు అయితే కనిపించాయి. చూడడానికి అయితే భయంకరంగా జ్యూసీ కనిపించినాయి. ఎంఎంఎన్స్ తెలుసు కదా మీకు, అది కంపెనీ ఎక్కడ చాక్లెట్లు తినే లోపల మన ఆర్డర్ అయితే వచ్చేసి ఉండదు. ఆర్డర్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు దాకా చూసినారు కదా, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు మిమ్మల్ని మన కాళేశ్వరంలో ఉన్న ఒక పవర్ఫుల్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉన్నానయ్యా. అక్కడ ఉన్న దైవాన్ని ఒక్కసారి మనసారా తలుసుకున్నాం అనుకో ఎన్ని కష్టాలైనా పోతాయి. ఆ టెంపుల్ ఎక్కడుందో చెప్తాను గానీ అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. చాలా రోజుల తర్వాత ఈ గుడికి అయితే నేను కూడా వెళ్తా ఉన్నాను. ఎందుకంటే మన బ్యాడ్ లక్ అదే అబ్బా దరిద్ర దేవత ఎక్కడెక్కడో తంతా ఉండదు. తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళా. మా నా టైం ఏం బాలేదు మా, ఏదైనా మంచి మార్గం చెప్పంటే మార్గం కాదు కానీ ఆ దైవాన్ని నమ్ముకోరా అని చెప్పి ఆ గుడి వీధిలోకి అయితే పంపించింది. మీకైతే డౌట్ వచ్చి ఉంటది అంటే ఈ గుడి వీధిలోకి వచ్చాడంటే ఖచ్చితంగా శివైన చూపిస్తాడు అనుకుంటారు కదా. కాదు, ఆయన కొడుకైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే పొమ్మనింది. ఈ రోజు మంగళవారం కదరా, పోయేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయరా అని చెప్పి పంపించుండది. ఒరే మర్చిపోయిండాను కదరా నాయన. ఈ గుడి వచ్చేసా మన సరవణ మొబైల్స్ ఉంది కదా గుడి వీధిలో, దానికి ఆపోజిట్ ఉంటదయ్యా ఈ గుడి కూడా. తీసుకొచ్చిన పాలు ఆయన అభిషేకం కోసం అని చెప్పేసి అందులో పోయేసి దర్శనంకి అయితే వచ్చేసానయ్యా. ఎంత నిండుకున్నాడు కదా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు చెప్తే నమ్ముతారు లేదు కానీ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోకి ఎంటర్ అయ్యింది. ఈ వీడియోలో ఏ సెకండ్ నచ్చిందో కామెంట్. ఈ రోజు అయితే నాకు అమ్మవారు పూలినట్టు అనిపించింది అబ్బా. అసలు ఏమైందో చెప్తాను గానీ అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు లేసిన టైం ఏం బాగాలేదప్పా. ఎందుకంటే నిద్రలేసి టీ తాగి చూస్తా ఉంటే చైన్ పడిపోయింది బ్రిడ్జి దగ్గర. అక్కడ వదిలేసాను. ఆ తర్వాత మా ఓడు వచ్చాడు నన్ను ఎక్కించుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. అయితే ఇంకా స్నానం చేసుకుని కిందకు వచ్చేసరికి మా యవ్వ కింద మెట్లు తెస్తా ఉనిందా. మా యవ్వతో కాసేపు ఆడుకుని గుడికి అయితే వచ్చినాను. ఈ గుడిలో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అబ్బా. ఈ గుడి పేరు వచ్చేసరికి ముత్తేలమ్మ గుడి. ఈ గుడి అనేది ఎంజీ స్ట్రీట్ లో ఉంటది. ఈ గుడిలోకి ఎంటర్ అయ్యడం లేదు, ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ స్ట్రైక్ చేసి ఉండదు మనల్ని. ఆ గుడిలో ఉండే వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళా. 4 నిమిషాలు అట్లా మెడిటేషన్ చేసుకునేసరికి తల మీద ఉన్న భారం అంతా దిగిపోయింది. అదే ప్రశాంతంగా అనిపించింది అబ్బా బయటకు వచ్చేటానికి. ఇంటికి వెళ్ళానా, ఇంటికి వెళ్ళేసి పడుకునేసాను. మళ్ళీ సాయంత్రం అమరేష్ గారిని ఫోన్ చేసి రమ్మని చెప్పా. పోయి మన బండి తెచ్చుకోబల్లా చైన్ పడింది. నాన్ని వదిలేసి వచ్చేస్తున్నాం కదా. ఇంకా మన బండిని తులసి షాప్ దగ్గర తీసుకెళ్ళా. చైన్ వేయించుకోనే సిమ్ కావాలంటే పోయి సిమ్ తీసుకొచ్చున్నానయ్యా. ఈ నంబర్ మీకు కనిపించుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. మన కాళేశ్వరంలో ఈ రోజు గుడి దగ్గర చక్కెర స్నానాలు జరుగుతా ఉన్నాయి. ఆడికి పోయినాను కాసేపు. ఆ నుండి కొన్ని వీడియోలు తీసుకొని వచ్చిన. నేను అక్కడనే స్నానం చేయలేదు. చాలా మంది అయితే చేస్తా ఉన్నారు, మనకైతే తెలియదులే.
ఈ రోజు నేను జొమాటోలో వర్క్ చేశాను. ఎంత సంపాదించానో లాస్ట్ లో తెలుస్తుంది కానీ అంతకు ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఫస్ట్ ఆర్డర్ కనిష్క నుండి వచ్చిండే. ఆ కనిష్క నుంచి తీసుకొని పోయి డెలివరీ చేసి సెకండ్ ఆర్డర్ కి అయితే వచ్చినాను సింహపురి డాబా కాడికి. ఈ సెకండ్ ఆర్డర్ అనేది ఆల్మోస్ట్ కోకా కోలా ఫ్యాక్టరీ దాకా అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎర్న్ చేసుకుందా నేను 106 రూపాయలు అయితే ఎర్న్ చేసుకున్నాను. ఇంకా 3 ఆర్డర్ అయితే వచ్చింది. ఇదైతే పొట్లం బిర్యానీ నుంచి అయితే వచ్చింది. ఇది ఇచ్చేసాను. దీని తర్వాత ఆర్డర్లే రాలా. ఇంక ఇంటికి వెళ్ళి పడుకునేసాను. ఇంకా 6 గంటలకు అలాగే మా ఫ్రెండ్ ఫోన్ చేసి రామయ్య రోజు నుంచి జిమ్ మొదలు పెడదాం అన్నాడు. సరే నేను వినయ్ గారు మా తమ్ముడు అయితే జిమ్ కి వెళ్ళిపోయాము. ఇంకా నేనైతే జిమ్ కంప్లీట్ చేసుకుని మా మాస్టర్ తో అయితే ఒక వీడియో తీసుకున్నాను. ఆయన 6 ప్యాక్ చూపిస్తున్నాడు కదా, హైలైట్ కదా, భయంకరంగా వర్కౌట్ చేస్తాడు ఆ మనిషి. జిమ్ చేసుకుని ఇంటికి వచ్చి జొమాటో మళ్ళా ఆన్ చేశాను. అప్పుడైతే ఒక ఆర్డర్ పడింది 8 గంటలకి. ఇంకా ఆర్డర్ తీసుకుని అయితే ఇచ్చేసి ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసాను ఎస్కే కి. ఈ ఆర్డర్ చేసేటప్పుడు నాకు ఏడాడో గారిపింది. ఎందుకంటే ఫుల్ చీకటి, మన బండికి కూడా లైట్ లేకపోయా. అలాగొకలాగా ఆర్డర్ కంప్లీట్ చేసుకుని వచ్చానా. హాట్ స్పాట్ లో ఆర్డర్ అయితే పడింది లాస్ట్ ఆర్డర్. అది కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. సో గైస్ ఈ రోజు అంతా కష్టపడితే మనకు వచ్చింది 371 రూపాయి. మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ని రోజులు దాకా మన ఛానల్లో వీడియో అప్లోడ్ కాకపోయేసరికి ఈ డాడో పోయినాడు రా నాయన అనుకున్నారు కదా. ఎక్కడికైతే పోలేదు. అసలు ఎందుకు పెట్టలేదో నేను చెప్తాను. అంతకు ముందు మీరు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి హర్ష స్వామి అయితే నాకు కాల్ చేసి రాన్న గుడికి వెళ్దాం, ఈ రోజు శివరాత్రి కదా అన్నాడు. అప్పుడు నేను గుడిలో ఫుల్ రష్ ఉంటది కదరా, ఇప్పుడు ఎలాగరా ఫ్రీ దర్శనంలో వెళ్ళా ఉంటే పొద్దున వస్తాము ఎలా రా అని అడిగితే, అన్న నా కాడైతే విఐపీ టికెట్స్ ఉన్నాయి రాన్న వెళ్దాం అన్నాడు. ఇంకా మేమైతే విఐపీ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూస్తున్నారు కదా, ఇదైతే 4th గేట్ నుంచి అయితే ఎంట్రీ ఉంటది విఐపీ టికెట్స్. ఈసారి శివరాత్రికి డెకరేషన్ మాత్రం ఎవరు తీసుకున్నారేమో కానీ భయంకరంగా డెకరేట్ చేస్తున్నారు మొత్తం గుడినంతా లైటింగ్స్ తో కానీ సూపర్ కనిపించింది. నాకు తెలిసి మీకైతే ఒక డౌట్ వచ్చిండాలే, ఏంద్ర ఈడు ఫోన్ ఎత్తుకొని గుడి మొత్తం షూట్ చేస్తున్నాడు, ఆడెవరు ఏమనలేదా అనిపించుంటది కదా. నిజం చెప్పాలంటే నేను హర్ష గారు వీడియో తీసేటప్పుడు అయితే భయంకరంగా భయపడ్డాము. ఎందుకంటే ఆడెవరన్నా చూసి ఏమైనా అంటారనేసి. కానీ అక్కడ ఏం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది కదా. అందుకని మేమైతే ఇంకా హ్యాపీగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. దాదాపుగా 45 మినిట్స్ అయితే పడింది. బయటకు వచ్చి చూడగానే డెకరేషన్ సూపర్ కనిపించి వీడియో అయితే తీసుకున్నాను. అందుకని కదా తీసుకోవాలి కదా. మన కాళహస్తి గుడిలో ఉండే గర్భగుడిలో ఉండే శివలింగాన్ని అయితే మీకోసం తీసుకురాలేను కానీ అలాగే ఉండే ఒక శివలింగాన్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలానే ఉంటుంది. ఈ రోజు మన కాళహస్తిలో రథాలు లాతారని చెప్పేసి నేను అమరేష్ గారు అయితే వెళ్ళాం అనమాట దేవుని చూడడానికి. అక్కడికి వెళ్ళి రథం పక్కన నిలబడుకున్నాం. లేదు నన్ను అమరేష్ గారిని కుక్కను కొట్టినాడు కొట్టారయ్యా. అసలు ఏం జరిగిందో చెప్తాను. అందుకు ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అమరేష్ గారు పెద్ద రథం దగ్గరికి వెళ్ళేసరికి ఆ పెద్ద రథం అయితే కదిలి వెళ్ళిపోయింది. ఇంకా సరే అక్కడే ఉన్నామంటే మమ్మల్ని కుక్కను కొట్టినాడు కొడతారని చెప్పేసి చిన్న రథం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చిన్న రథంలో ఉండేది జ్ఞాన ప్రసన్నాంబ. ఆ తల్లిని చూస్తా ఉంటే నా మనసుకి ఏదో తెలియని ఒక హాయి. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇప్పుడు నా చేతిలో ఉండేది ఉప్పు మిరియాలు. ఈ ఉప్పు మిరియాలు అనేది చేతిలో పట్టుకొని ఏ కోరికైనా కోరుకొని ఆ రథం పైన గడ వేసామంటే ఆ తల్లి మన కోరిక తీరుస్తాదని చెప్పి ఇక్కడ ఒక నమ్మకము. చిన్న రథంలో ఉన్న జ్ఞాన ప్రసన్నాంబ దర్శనం తర్వాత పెద్ద రథం దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే నాకు ఏనుగులు కనిపించాయి. నిజమైన ఏనుగులు అని చూస్తే కాదవి బొమ్మ ఏనుగులు. కోలాటాలు చూసుకుంటూ అలా వెళ్తా ఉంటే ఇక్కడైతే గుండె ఎదిరిపింది. ఎందుకంటే ఒక్క సెకండ్ అదరు సౌండ్ ఆన్ చేసిన వెంటనే మీ ఫోన్ షేక్ అయిందిలా. అలాంటిది పక్కన ఉన్న మాకు గుండె ఎదరదా. అవన్నీ చూసుకుంటూ అయితే మహాశివుడి యొక్క దర్శనం కోసం అని చెప్పి పెద్దరథం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పెద్దరథంలో మహాశివుడితో పాటుగా గంగమ్మ తల్లి అయితే కొలువై ఉంటారు. నాతో పాటు ఒక్కసారి చెప్పండి, హరహర మహాదేవ్ శంభో శంకర. సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా 150 200 నువ్వు చచ్చేవాడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా చచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది చేయదా? దున్నపోతు తోలన్నా చెప్పడే. నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. కొంచెం ఎర్రగుంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు కట్ల పాలాగా తిరుగుతారు.